వరద తుఫానుపై ఐఎండీ డైరెక్టర్ కేజే రమేష్ మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. సార్, ఈ వరద తుఫాన్ ప్రభావం ఎట్లా ఉండబోతుంది? ఈ టైంకి తీరం దాటేటుంటారు? ఆల్రెడీ హెవీ రెయిన్, స్ట్రాంగ్ విండ్స్ చెన్నై ప్రాంతాలు, తిరువల్లూరు డిస్ట్రిక్టు, చెన్నై సిటీ, సౌత్ ఆఫ్ చెన్నై సిటీ, దక్షిణంగా ఉండే ఏరియాలన్నీ ఆల్రెడీ హెవీ రెయిన్, స్ట్రాంగ్ విండ్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాయండి. ఆల్రెడీ ప్రస్తుతానికి అరగంట ముందు అయితే 60 km/h మా హై విండ్ స్పీడ్ రికార్డ్ చేసింది. ఇప్పుడు యాక్చువల్లీ గస్టినెస్ అంతా యాడ్ చేసుకుంటే అప్ టు 90 to 100 km వరకు పర్ అవర్ విండ్ స్పీడ్స్ ఆల్రెడీ నడుస్తున్నాయి. చెట్లు అవి కొమ్మలు విరిగిపడుతున్నాయని సమాచారం ఆల్రెడీ వచ్చింది చెన్నైలో. దాని మూలన వీక్ స్ట్రక్చర్స్ ఎక్కడున్నాయో, టైల్డ్ రూఫ్స్ అయితేనేమి, యాస్బెస్టాస్ షీట్స్ ఉన్న రూఫ్స్ అయితేనేమి, అవి ఎగిరిపోయే అవకాశం ఉంది స్ట్రాంగ్ విండ్కి, గస్టినెస్ మూలాన. అదర్వైజ్ సిటీలో హెవీ రెయిన్ఫాల్ మూలాన ఎక్కడైనా ఇనండేషన్ ఉంటుంది, బ్లాకింగ్ ఉండొచ్చు డ్రైనేజ్ కండిషన్ ప్రకారం. బట్ ఆల్రెడీ 8 సెంటీమీటర్ల రెయిన్ వచ్చింది మార్నింగ్ 8:30 తర్వాత ఇప్పటి వరకు. సో అనదర్ 6-7 సెంటీమీటర్స్ రెయిన్ రావచ్చు సాయంకాలం లోపు. సో దట్ అబౌట్ 15 to 17 centimeter rain associated with the cyclone may be there in Chennai city itself, and other areas also equally, south of Chennai also equally heavy rainfall amounts are expected. To the north of Chennai, slowly rainfall will recede in times to come. ప్రజలు ఆల్రెడీ ప్రజలకి అప్రమత్తంగా ఉండాలని చెప్పాము. ఫిషర్మెన్కి పర్టికులర్లీ మత్స్యకారులకి సంకేతాలు ఇచ్చాము సముద్రంలో వెళ్ళకూడదని. వాళ్ళు హైటైడ్ రావటం మూలాన ఎలివేటెడ్ ప్లేస్కి షిఫ్ట్ అవ్వమని వాళ్ళ బోట్స్ అన్నీ తీసుకెళ్లాలని కూడా చెప్పాము. ఇప్పుడు పున్నమి కాబట్టి పున్నమితో అసోసియేటెడ్ హైటైడ్ లైన్ కూడా చాలా పైకి ఉంటుంది. దాని మీద 1 meter స్టామ్ సర్జ్ వచ్చే ఎక్స్పెక్టేషన్ ఉంది కాబట్టి వాళ్ళని హయ్యర్ ప్లేసెస్కి వెళ్ళి వాళ్ళ బోట్స్ని, వాళ్ళ అసెట్స్ని సేఫ్ గార్డ్ చేసుకోమని ఆల్రెడీ చెప్పాము. యాక్షన్ కూడా స్టేట్ గవర్నమెంట్లు తీసుకున్నాయి. సార్, ఇప్పటి వరకు ఎన్ని డిపార్ట్మెంట్ల నుంచి సమాచారం వెళ్ళింది? ఎటువంటి యాక్షన్స్ మీరు సజెస్ట్ చేస్తారు? మేము యాక్చువల్లీ సజెస్ట్ చేసింది స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిషనర్లకి, చీఫ్ సెక్రటరీలకి, ఇక్కడ ఎన్డీఎంఏ, ఎంహెచ్ఏలకి. వాళ్ళు ఎన్డీఆర్ఎఫ్ని డిప్లాయ్ చేశారు ఈ కోఆర్డినేషన్ మూలన బృందాలని. తర్వాత ఫైరు, తర్వాత స్టేట్ డిపార్ట్మెంట్లో కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంటు, సివిల్ సప్లైస్, రోడ్స్ అండ్ బిల్డింగ్స్, వాళ్ళకు కూడా ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్స్ ఉన్నాయి ప్రతి డిస్టిక్లోనూ. వాళ్ళ అసెట్స్ను కాపాడడానికి, బ్రిడ్జెస్ను, కల్వర్ట్స్ను, కెనాల్స్ను కాపాడడానికి, రిలీజెస్ రెగ్యులేట్ చేయడానికి ఆ టీంలన్నీ అప్రమత్తంగా ఉన్నాయి. రెడీనెస్ కన్వే చేశారు వాళ్ళందరూ. ఎనీ ఈవెంచువాలిటీ దే విల్ బి ఏబుల్ టు టేక్ ఇమీడియట్ యాక్షన్స్ టు మినిమైజ్ ది డ్యామేజ్ టు ది అసెట్స్. పూర్తి స్థాయిలో తీరాన్ని ఎప్పుడు దాటే అవకాశం? 2 నుంచి 3-3.5 ప్రాంతాల్లో పూర్తి స్థాయిగా ల్యాండ్ఫాల్ కంప్లీట్ అయ్యే పరిస్థితులు కనపడుతున్నాయి. దీని ప్రభావం ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతుంది? 1 రోజు మ్యాక్సిమం ఉంటుందండి. లోపలికి వెళ్ళిపోతుంది సిస్టమ్, వీక్ కూడా అవుతుంది వెళ్ళిన మూలన. వర్షం రేపు ఉదయానికల్లా తగ్గిపోవాలి. చెన్నైకి ఉత్తర ప్రాంతాల్లోనే సర్జ్ ఉంటుందండి. చెన్నై నుంచి మన శ్రీహరికోట షార్ వరకు ప్రాంతాల్లో సర్జ్ ఉండొచ్చు. థ్యాంక్ యూ.